ఈ కుక్కర్ కేస్‌లో ఇప్పుడు పోలీసులకి మళ్ళీ ఆధారాలు దొరికాయని చెప్పేసి ఒకటి న్యూసొస్తుంది. అది ఏంటి? ఏం ఆధారాలు దొరికాయంటారు? ఇన్‌ఫ్రారెడ్ టెక్నాలజీతో పోలీసులు ఒకసారి ఇల్లంతా జల్లెడ పట్టారు. హ్మ్. రక్తపు మరకలు దొరికాయి. హ్మ్. ఓకే. ఎప్పుడు? ఘర్షణ వాతావరణం జరిగినప్పుడు గోడకేసి కొట్టాడు చూసావా? ఆ! అక్కడ. ఓకే. యాక్చువల్‌గా ఇప్పుడు పిల్లల్ని సినిమా చూయించిన తర్వాత పిల్లల్ని వాళ్ళ చెల్లి దగ్గర, బంధువుల దగ్గర వదిలేసాడు. మన అవును. అత్తమ్మ అమ్మమ్మ వాళ్ళ వాళ్ళు. దగ్గరికి హ్మ్. వదిలేసాడు. ఆ తర్వాత ఏమైంది? అక్రమ సంబంధం గురించి మాధవికి తెలిసింది. నిలదీసింది. హ్మ్. తాళి తీసి విసిరేసింది. ఆవేశంలో గోడకేసి కొట్టడం జరిగింది. హ్మ్. ఈ ఆవేశంలో తర్వాత నువ్వు తుడిచిన ఇన్‌ఫ్రారెడ్ టెక్నాలజీతో వాళ్ళు చూస్తే రక్తపు మరకలు దొరికాయి. ఓకే. ఆనవాలు. ఆ! ఇప్పుడు ఈ ఆనవాళ్ళని డీఎన్ఏని పిల్లల డీఎన్ఏతో మ్యాచ్ చేస్తారు. ఓకే. పిల్లల డీఎన్ఏతో మ్యాచ్ చేసినప్పుడు అది మాధవిది అని తెలిస్తే నంబర్ 1 వీడికి శిక్ష పడే ఛాన్స్ ఉంది. హ్మ్. నెక్స్ట్ నంబర్ 2 ఇంకొక చిన్నది. ఎంత తెలివైన దొంగైనా ఏదో తప్పు చేస్తాడు. ఆ ఒక్క తప్పు వల్లే వాడు దొరికిపోతాడు. మనకు తెలిసిన అవును. విషయమే అది. హ్మ్. మనం స్టవ్ దగ్గర తల కాల్చాడు మాధవి తలని. హ్మ్. అయితే కాలిన వెంట్రుకలు అక్కడున్నాయి. ఓకే. ఇప్పుడు ఆ వెంట్రుకలకు సంబంధించిన డీఎన్ఏ తీసి, ఆ డీఎన్ఏని కూడా పిల్లల డీఎన్ఏతో మ్యాచ్ చేస్తే, హ్మ్. అది గనక యెస్ అని తేలితే, వీడికి మళ్ళీ శిక్ష పడే అవకాశం ఉంది. ఓకే. మాధవి కానీ ఒకటి మాత్రం నిజం. శిక్ష పడే అవకాశం ఉంది కానీ, వీళ్ళు మాధవి శవాన్నయితే గుర్తించలేరు. హ్మ్. బట్ వీడు ఖచ్చితంగా శవాన్ని దాచాడు. ముక్కలు ఓకే. ముక్కలు చేసి దాచాడు. ఓకే. మూడో ఆధారం. ఈ ఫస్ట్‌ది, సెకండ్‌ది ఓ 3 ఆధారాలన్నా కనీసం సబ్మిట్ జేయాలిగా. హ్మ్. వీడిని మనం దోషిగా చెప్పాలి అంటే. పిల్లలు ఇంటికొచ్చినప్పుడు నాన్న చాలా దుర్గంధం వస్తుంది ఇంట్లో అన్నారంట. ఓకే. కొంతమందికి ఎండు చేపలు కాల్చిన స్మెల్ నచ్చదు. హ్మ్. ఇరిటేట్ అవుతారు. కొంతమందికి తలకాయ కూర హ్మ్. వండే స్మెల్ నచ్చదు. ఇరిటేట్ అవుతారు. కొంతమందికి ఇంకేమైనా స్మెల్లులు నచ్చవు. హ్మ్. అలాగే ఈ పిల్లలు ఇంటికి రాగానే ఒక టైప్ ఆఫ్ దుర్గంధం వచ్చింది. ఏదో ఇప్పటివరకు ఎప్పుడు మన ఇంట్లో కాల్చంది, హ్మ్. ఉడకంది, రాకూడని స్మెల్. ఏంటి నాన్న ఇదంటే సైలెంట్‌గా ఉన్నాడంట గురుమూర్తి ఏం చెప్పకుండా. ఇలా. ఓకే. ఇది పిల్లలు చెప్పారు. ఇలా జరిగింది అని. హ్మ్. సో, ఇవన్నీ తీసుకొని ఇతనికి కోర్ట్‌కి సమర్పించే అవకాశం అయితే ఉంది ఓకే. బేసిక్‌గా. అండ్ ఇకపోతే అక్కడ హత్య జరిగిందని తెలిసినప్పటి నుంచి అపార్ట్‌మెంట్ వాళ్ళందరూ ఖాళీ చేసి ఎళ్ళిపోయారు. హ్మ్. భయానికి అమ్మో! ఇక్కడేదో అయింది అని. ఓకే. మహిళా సంఘాలు గూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆఫ్‌కోర్స్ అంటే నీకు నచ్చకపోతే వదిలేయి. విడాకులిచ్చి హ్మ్. వదిలేయి. అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏముందని వీళ్ళ వాదన. వాడు విడాకులిచ్చినా భరణం ఇవ్వాల్సి ఉంటదేమో. జీవితకాలం నేను కుక్క చాకిరీ చేసి వీళ్ళని మేపాల్సి ఉంటది. హ్మ్. నాకంటూ నా సుఖం ఉండదు. ఆ కులికే ఆవిడతో నేను కులకలేను అని జెప్పేసి ఆయన చేసాడు. ఈ వ్యవహారం అంతా. సో, ఇప్పుడు పోలీసులకు కీలక ఆధారాలు దొరికాయనే వార్తయితే వచ్చింది. ఇన్‌ఫ్రారెడ్‌తో వీళ్ళు జల్లెడ పడుతున్నారు. జస్ట్ ఇంట్లో 4 చుక్కల రక్తం దొరికితే చాలు. హ్మ్. అండ్ ఆ వెంట్రుకలు దొరికాయి. పిల్లలున్నారు. ఒక మాంసం పీస్ ఇంత చిన్న ముక్క దొరికినా సరే ఆహ్, ఏదో ఒకటి జరిగే అవకాశం అయితే ఉంది. బట్ ఇక్కడ దొరకట్ల. ఓకే. చాలా ఇదిగా తయారైపోయింది. అసలేంటో మరి. వీడు పూడ్చాను అక్కడుంది అని చెబితే అయిపోయేది. హ్మ్. అందరూ ఇప్పుడు ఉరిశిక్ష వేయాలంటున్నారు. అయినా సరే. చట్టాలతో, కోర్టులతో మాకు సంబంధం లేదు. హ్మ్. వీడొక మృగం. వీడిని ఉరి తీయాలి. అవునమ్మా! ఇప్పుడు కరిచే కుక్కలున్నాయంట కాలనీలో అంటే మున్సిపాలిటీకి కాల్ చేసి తీసుకెళ్ళమని చెప్పం. అవును. అవునా? సైకో గాడు రోడ్ల మీద తిరుగుతున్నాడు అంటే హ్మ్. పోలీసులకు ఫోన్ చేయం. మరి వీడు మానవ మృగమే కదా! అవును కదా! మరి ఇలాంటోడు మనుషుల మధ్య ఎందుకుండాలి? అలా వాడిని కూడా చంపేయాలి. హ్మ్. అందుకని జెప్పేసి మహిళా సంఘాలు డిమాండ్ జేస్తున్నాయి. ఆఫ్‌కోర్స్ అందరూ కరెక్ట్‌గానే ఉన్నారు. వీడి విషయంలో మాత్రం అట్‌లీస్ట్. కాకపోతే వీడి తరఫున వాదించే అడ్వకేట్ ఎవరా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. హ్మ్. ఉంటారంటారా? ఖచ్చితంగా. ఖచ్చితంగా ఒక అడ్వకేట్ ఉంటాడుగా వీడి తరఫున గూడా. అతని డ్యూటీ ఏంటి? ఇతన్ని విడిపించడమే. హ్మ్. మరి దే విల్ డూ సంథింగ్.